హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. రాత్రి ఇంట్లో అందరూ గాఢంగా నిద్రపోతున్నారు. నిశ్శబ్దం ఆవరించింది. కానీ మమత కళ్ళల్లో నిద్ర జాడే లేదు. ఆమె పక్కనే పడుకొని ఉన్న ఆమె భర్త ఈశాన్ మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అప్పుడు మమత లోపల బాధపడుతూనే ఉంది. ఈశాన్ ప్రవర్తనలో వచ్చిన మార్పు మమతను కలవరపెడుతుంది. మమతకు పెళ్ళై 6 ఏళ్లు గడిచినా కానీ ఆమె ఇంకా తల్లి కాలేకపోతుంది. ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారు కానీ ప్రస్తుతానికి ఫలితాలు మాత్రం ఆశాజనకంగా లేవు. ఈశాన్ రాత్రి 3 గంటలకు నిద్ర లేచాడు. మంచం చుట్టూ చూశాడు కానీ మమత ఎక్కడా కనిపించలేదు. అతను లేచి లైట్ ఆన్ చేసి చూడగా మమత మంచం మీద ఒక మూలన కూర్చొని మోకాళ్లలో ముఖం దాచుకుంది. ఆమెను ఈ పరిస్థితిలో చూసిన ఈశాన్, మమత, నువ్వింకా నిద్రపోలేదా? నాకు నిద్ర పట్టటం లేదని చెబుతున్నప్పుడు ఆమె స్వరం బాధతో నిండి ఉంది. ఎందుకు అని అడిగాడు ఈశాన్. ఏం లేదు అని తప్పించుకునే ధోరణిలో సమాధానమిచ్చింది మమత. మమత, నీకెందుకు నిద్ర రావట్లేదో నాకు తెలుసు. నీ బాధను నేను అర్థం చేసుకోగలను. ఇంకొంత సమయం ఓపిక పడితే అంతా సర్దుకుపోతుంది అని ఈశాన్ చెప్పగానే మమత అతని ఛాతీ మీద పడి ఏడవటం మొదలుపెట్టింది. ఈశాన్, నువ్వు నన్ను విడిచిపెట్టవు కదా? అకస్మాత్తుగా అడిగింది మమత. తన భార్య వేసిన ఈ ప్రశ్నపై ఈశాన్ సీరియస్ అయ్యాడు. అతడు కాసేపు ఏదో ఆలోచించి ఇలా చెప్పాడు. పిచ్చిదానా, ఏం పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అన్నాడు. అయితే ఇది నిన్నటి సంగతి. ఎప్పటిలాగే మమత ఈశాన్ వార్డ్రోబ్లోని దుస్తులను హ్యాంగర్కు పెడుతుండగా అప్పుడు పొరపాటున ఒక షర్ట్ కింద పడిపోయింది. అతని షర్టు జోబులో నుంచి ఒక ఫోటో వచ్చి నేల మీద పడింది. మమత ఎటువంటి ఆలోచన చేయకుండగా సహజంగానే ఆ ఫోటోను తీసింది. అది ఎవరో అమ్మాయి ఫోటో. ఆ అమ్మాయి చూడగానే ఆకర్షణీయంగా కనిపించింది. ఆమె వయసు దాదాపు 25 సంవత్సరాలు ఉండవచ్చు. మమత ఈశాన్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు అతడు న్యూస్ పేపర్ చదువుతున్నాడు. మమత ఫోటో చూపించగానే అతను న్యూస్ పేపర్ను విడిచిపెట్టి ఆమె చేతుల్లో నుండి ఫోటో తీసుకుంటూ ఇలా చెప్పాడు. నీకు ఈ ఫోటో ఎక్కడ దొరికింది? మీ ఆడవాళ్లతో వచ్చిన సమస్యే ఇది. ఏదీ తడుముకోకుండా ఉండలేరు అని చెబుతూ ఈశాన్ ఆ ఫోటోను అతని జేబులో పెట్టుకున్నాడు. నేను మీ బట్టలు సర్దుతున్నాను. అయినా మీరు ఇంత ముఖ్యమైన ఫోటోలను మీ జేబులో పెట్టుకొని ఉంటారని నాకెలా తెలుస్తుంది అని మమత చమత్కరించింది. అప్పుడు ఈశాన్ చిరునవ్వుతో ఆమె నా డిపార్ట్మెంట్కు సంబంధించిన ఉద్యోగి అని చెప్పాడు. అవునా? అయితే మీతో పాటు ఉద్యోగం చేసే ఆమె ఫోటో మీ జేబులో ఎందుకుంది? మమత మళ్ళీ అదే ప్రశ్న. ఒక ఫామ్లో తన ఫోటో పేస్ట్ చేయాల్సి ఉంది కానీ పొరపాటున నాతో పాటు వచ్చింది అని అతడు చెప్పాడు. మమత కొన్ని నెలల నుంచి అనుభూతి చెందుతుంది. ఈశాన్ తనతో పాటు కలిసి మంచంపై పడుకున్నప్పటికీ ఇప్పుడు పరిస్థితులు మునుపటిలా లేవు. భార్యాభర్తల మధ్య సంబంధం కేవలం లాంఛనప్రాయంగా మారింది. ఒకరోజు ఆమె తనను తాను నియంత్రించుకోలేక, ఈశాన్, మీరు బాగా మారిపోయారు అని అడిగింది. అతడు తడబడుతూ, నువ్వు ఈ మాటను ఎలా చెప్పగలుగుతున్నావు? మీ ప్రవర్తనను బట్టి నాకు అనిపిస్తుంది అని మమత చెప్పటంతో, అలా కాదు బంగారం, ఆఫీస్లో పనిభారం పెరిగింది అని అతడు క్లారిటీ ఇవ్వటంతో మమత ఆ విషయానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఉదయం 10 అవుతుంది. అప్పుడు ఈశాన్ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చేసింది ఈశానే. మమత, ఈరోజు నేను నా మొబైల్ని ఛార్జింగ్ పెట్టి తీసుకెళ్లటం మర్చిపోయాను. నువ్వు దాన్ని నాకు అందించగలవా? ఖచ్చితంగా అందిస్తాను. మీరు ఆఫీస్ నుంచి బయటికి వచ్చి తీసుకోండి అని చెబుతూ మమత ఛార్జింగ్లో నుంచి ఫోన్ తీయగానే ఒక అమ్మాయి ఫోన్ చేస్తుంది. ఈశాన్ సార్, నేను ఈరోజు ఆఫీస్కు రాలేను అంది. మమత సమాధానం ఏమీ చెప్పకపోయేసరికి, సార్, మీరేమీ మాట్లాడటం లేదు? నాపై కోపం వచ్చిందా? నన్ను క్షమించండి. నిన్న నాకు మూడ్ లేదు. ఇంటికి కొంతమంది బంధువులొచ్చారు. అమ్మ నన్ను త్వరగా రమ్మని చెప్పింది. కాబట్టి సాయంత్రం మీతో కాఫీ తాగటానికి రాలేకపోయాను. ఈశాన్ సాయంత్రం ఎందుకు ఆలస్యం వస్తున్నాడో అర్థం చేసుకోవటానికి మమతకు ఎక్కువ సమయం పట్టలేదు. ఆలోచిస్తుంటే మమత గుండె దడదడలాడింది. ఆమె తనని తాను కంట్రోల్ చేసుకుంటూ, నేనతని భార్యను. ఈరోజు అతను తన మొబైల్ని ఇంట్లో పెట్టి వెళ్ళిపోయారు అని మమత చెప్పటంతో ఆమె ఫోన్ డిస్కనెక్ట్ చేసింది. మమత మనసు భయాందోళనతో నిండిపోయింది. ఈశాన్కు ఎలా చెప్పాలో తనకు అర్థం కావటం లేదు. ఈ అమ్మాయితో ఈశాన్కి సంబంధం ఏమిటి అని ఆమె ఆలోచించటం మొదలుపెట్టింది. ఇలా ఆలోచనలలో మునిగిన మమత భర్తకు మొబైల్ ఇచ్చేందుకు బయటికి వెళ్ళింది. ఈశాన్ ఆఫీస్కు చేరుకున్న తర్వాత
ఆమె అతడికి ఫోన్ చేసింది. ఈశాన్ ఆఫీస్ నుండి బయటికి వచ్చాడు. అతడికి ఫోన్ ఇస్తూ మమత ఆ అమ్మాయి గురించి ప్రస్తావించగా, నేను తర్వాత మాట్లాడుకుంటాను అని అతడు చెప్పాడు. సాయంత్రం ఇంటికి వచ్చాక మమతతో ఇలా చెప్పాడు. ఆఫీస్ పని మీద 2 రోజులు నేను కాన్పూర్కు వెళ్తున్నాను. నా లగేజ్ని కొంచెం సర్ది పెట్టవా అన్నాడు. మీరు ఒంటరిగా వెళ్తున్నారా? మమత అడిగిన ఈ ప్రశ్నకు అతను కంగారు పడ్డాడు. ఒక్కడినే కాకపోతే ఆఫీస్ మొత్తం వెళ్తుందా? నేను చెప్పదలుచుకున్నది అది కాదు. మమత ఇలా అనటంతో ఒక్కసారిగా ఈశాన్ మామూలైపోయాడు. నన్ను క్షమించు అంటూ మమతాను తన చేతుల్లోకి తీసుకున్నాడు. దీని తర్వాత మమత కూడా మామూలైపోయింది. ఆమె తన భర్త బట్టలను, వస్తువులను బ్యాగ్లో ప్యాక్ చేసింది. భర్త వెళ్ళిపోయాక తను ఒంటరిగా మిగిలిపోయింది. ఇంట్లో ఆమె ముసలి అత్తగారు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఆమె ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు. అందుకే ఆమె తన మనసులోని మాటలను పంచుకోవాలని అనుకున్నా ఎవ్వరితోనూ పంచుకోలేకపోయింది. రాత్రి పెరట్లో వెన్నెల వెదజిల్లుతుంది. ఆ వెన్నెల మమతకు చల్లదనానికి ఇవ్వటానికి బదులుగా ముళ్ళులతో గుచ్చుతున్నట్లు అనిపిస్తుంది. మనసులో లెక్కలేనన్ని ప్రశ్నలు తలెత్తాయి. ఒక్కోసారి ఇదంతా అబద్ధమా అని అనిపించేది. ఒక్కొక్కసారి తన వైవాహిక జీవితం ప్రమాదంలో పడినట్లు అనిపిస్తుంది. అప్పుడు అకస్మాత్తుగా ఆమె అత్తగారి చూపు మమతపై పడింది. ఎందుకు ఇక్కడ కూర్చున్నావు అని అడగ్గా నిద్ర పట్టడం లేదు అని చెప్పి మమత లేవటం మొదలుపెట్టింది. ఈశాన్ వెళ్ళిపోవటంతో తన ప్రశ్నకు సంబంధించి సమాధానం ఎవ్వరూ ఇవ్వలేదు. ఈశాన్ విషయంలో మమత మనసులో ఏముందో అది ఆమె వ్యక్తిగత ఆలోచన. అత్తగారితో కలిసి అతన్ని శిక్షించటం సబబు కాదు. హఠాత్తుగా ఆమె మనసు గతం వైపు మళ్ళింది. మమత తన తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు. ఈశాన్ కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పటికీ ఆమె తండ్రి ఈశాన్కు ఉన్న ఉద్యోగం చూసి పెళ్లి చేశారు. అతనికి వివాహ సమయంలో చాలా కట్నం ఇచ్చారు. ఒక్క రాత్రిలోనే ఈశాన్ సామాజిక స్థాయి బాగా పెరిగిపోయింది. ఆ డబ్బును పోగొట్టుకునే సమయం వస్తుందని అప్పుడు అతనికి తెలియదు. ప్రతి నెల 1000 రూపాయలు ఖర్చు చేసినప్పటికీ మమత తల్లి అయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనిపించాయి. కొన్నిసార్లు ఈశాన్కి కోపం వచ్చేది. మమత తన తల్లితో మందులకయ్యే ఖర్చు గురించి మాట్లాడేది. మంచి ఆస్తిపరులైన ఆ తల్లిదండ్రులు వెంటనే ఆమె ఖాతాలోకి 1000 రూపాయలను జమ చేసేవారు. ఇక్కడ ఈశాన్ గత కొన్ని నెలల నుండి కలత చెందటం ప్రారంభించాడు. ఇద్దరి మధ్య సంభాషణ చాలా తక్కువగా అయ్యేది. తనకు భావోద్వేగ మద్దతు అవసరమని దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. మరుసటి రోజు హఠాత్తుగా మమత తల్లిదండ్రులు ఆమె ఇంటికి వచ్చారు. వారిని చూడగానే ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. కూతురు బాధ వాళ్లకు తెలుసు. అందుకే వాళ్ళు మమతతో పద ఇంటికి వెళ్దామని చెప్పారు. ఇది మమతకు ఉపశమనం కలిగించే అంశం కానీ ఆమె ఈశాన్ తల్లి గురించి ఆందోళన చెందింది. అందుకోసమే ఆమె తన తల్లిదండ్రులతో అత్తగారు ఇంట్లో ఒంటరిగా ఉంటారు. ఈశాన్ ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళాడు అని చెప్పింది. అప్పుడు మమత తండ్రి పర్వాలేదమ్మా, నేను అతని కోసం 2 రోజులు ఎదురు చూస్తాను అని అన్నారు. 3వ రోజు ఈశాన్ రాగానే నాకు మా పుట్టింటికి వెళ్ళాలని ఉంది అని మమత చెప్పింది. అఫ్కోర్స్ నువ్వు వెళ్ళొచ్చు అని ఎలాంటి సంకోచం లేకుండా చెప్పేశాడు. కొద్ది రోజులు నీ పేరెంట్స్ ఇంటికి వెళ్తే వాతావరణం మారుతుంది. ఒకే వాతావరణంలో బ్రతకటం విసుగిస్తుంది అనటంతో భర్తతో కలిసి జీవించటంలో విసుగు ఎందుకుంటుంది? మీరు నాతో ఏమైనా విసుగు చెందారా అని మమత అడగ్గా ఈశాన్ జిత్తుల మారి ఆటగాడిలా మౌనం వహించాడు. మమత అయిష్టంగానే తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళింది. మమత తన పుట్టింటికైతే వెళ్ళింది కానీ ఆమె మనసు ఈశాన్ పైనే ఉంది. ఇప్పుడు అతడు స్వేచ్ఛ పక్షిలా బ్రతుకుతాడేమో అని ఆలోచిస్తుంది. ఇప్పుడు అతడు ఏం చేస్తున్నాడో తెలియదు అని తన మనసులో తాను అనుకుంటూ ఈశాన్కు ఫోన్ చేసింది. ఎవరు మాట్లాడేది అని ఈశాన్ అనటంతో ఇప్పుడు మీరు నా గొంతును కూడా గుర్తించటం లేదా అని మమత కంగారుగా చెప్పింది. మమత, నేను నీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఈశాన్ కాల్ని డిస్కనెక్ట్ చేశాడు. అంతలో ఏదో మూవీ చూస్తున్న కొన్ని శబ్దాలు ఆమె చెవికి వినపడ్డాయి. ఆమె గడియారం వైపు చూసింది. సాయంత్రం 5 అయ్యింది. ఆమెలో అనుమానపు పురుగులు మళ్లీ రెచ్చిపోయాయి. ఈశాన్ తన సహోద్యోగితో కలిసి సినిమా చూస్తున్నాడా? ఇలా ఆలోచించగానే మమతాకి అశాంతి పెరిగిపోయింది. అంతలో అటువైపుగా వెళ్తున్న మమతా తల్లి ఆమెను చూసి, ఎందుకిక్కడ ఒంటరిగా కూర్చున్నావు? అయితే ఎక్కడికి వెళ్ళాలి? మమతాకి చాలా కోపం వచ్చింది. తల్లి, నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుంచి చాలా ఆందోళనగా కనిపిస్తున్నావు. నీకు ఈశాంత్కు ఏమైనా గొడవ జరిగిందా అని మమతా తల్లి అడిగింది. అవును, నేను చెడ్డదాన్ని. నేను ఎప్పుడు గొడవలు పడుతుంటాను.
అని మమత కంటతడి పెట్టుకుంది. తన తల్లి దగ్గరికి వచ్చి ఆప్యాయంగా ఆమెను హత్తుకొని తలపై చెయ్యి వేసి నిమరగాని మమత శాంతించింది. మమత తన తల్లిదండ్రుల ఇంట్లో ఉంటూ 15 రోజులయ్యింది. ఈ మధ్యలో ఈశాన్ ఆమెకు 2-3 సార్లు ఫోన్ చేశాడు. అది కూడా కేవలం ఒక లాంఛనప్రాయంగా మాత్రమే. ఒకరోజు మమత అత్తగారి ఫోన్ వచ్చింది. మమత, నువ్వు ఎప్పుడొస్తున్నావు? అత్తయ్య గారు, మీరు నా గురించి ఆందోళన చెందుతున్నారని నాకు తెలుసు. కానీ ఈశాన్ మాత్రం నాతో ఒక్కసారి కూడా ఇంటికి రమ్మని చెప్పలేదు. అతనికి నా అవసరం లేనప్పుడు నేను అక్కడికి వచ్చి ఏం చేస్తాను అంది మమత. అప్పుడు ఆమె అత్తగారు, ఇలా ఎలా అవుతుంది? వాడు నీకు చాలాసార్లు ఫోన్ చేశాడట, కానీ నువ్వు రావటానికి సిద్ధంగా లేవని అంటున్నాడు. అత్తగారి మాటలు విని మమత ఆశ్చర్యపోయింది. ఇప్పుడు ఈశాన్ అబద్ధం చెప్పటం కూడా మొదలుపెట్టాడు. చాలాసేపు ఆలోచించిన తర్వాత మమత తన ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఈశాన్ మనసులో ఏం జరుగుతుందో తెలుసుకోవటం ఆమెకు చాలా ముఖ్యం అనిపించింది. ఆమె తన అత్తారింటికి వచ్చేసింది. అకస్మాత్తుగా వచ్చిన మమతను చూసి అతడు షాక్కి గురై ఇలా చెప్పాడు. నువ్వు వస్తున్నట్లు చెప్పినట్లయితే నేను నిన్ను పికప్ చేసుకోవటానికి వచ్చేవాణ్ణి కదా. అవునా? మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు కదా మీరు వచ్చేది అని మమత వ్యంగ్యంగా చెప్పింది. ఈ సాయంత్రం మనం సినిమాకు వెళ్దాం అని ఈశాన్ మమతను ఒప్పించే ప్రయత్నం చేశాడు. నేను సినిమాకు వెళ్ళాలని అనుకోవటం లేదు అని చెప్పింది. అయితే నీ ఇష్టం అంటూ ఈశాన్ వేరొక గదిలోకి వెళ్ళి తన పనిలో నిమగ్నమయ్యాడు. ఒకరోజు రాత్రి ఈశాన్కి కోపం వచ్చింది. అతడి మనసులో ఏం జరుగుతుందో మమత గ్రహించింది. సాయంత్రం సమయంలో మమత ఒక పుస్తకం చదువుతుంది. కానీ మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఈశాన్ ముఖంలో మారుతున్న అతని భావాలను దొంగచాటుగా గమనించటం మొదలుపెట్టింది. మమత, నేను ఆశను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఈశాన్ ఇలా చెప్పగానే మమత జీవితంలో భూకంపం వచ్చినట్టయింది. ఆమె పుస్తకాన్ని పక్కన పెట్టేసి, నా అనుమానం కరెక్టే అని తేలింది. ఆమె పేరు ఆశ కదా, చాలా బాగుంది అని మమత నవ్వింది. ఈ నవ్వులో కోపంతో పాటు ఆ విశ్వాసం యొక్క గాఢమైన బాధ కూడా ఉంది. భర్తను దేవుడుగా భావించి సర్వస్వం త్యాగం చేసిన స్త్రీ మాత్రమే దానిని అనుభూతి చెందుతుంది. ఈశాంత్, ఇలా ఎలా ఆలోచించగలిగావు? నేనింకా బ్రతికే ఉన్నాను అని చెప్పింది. మమత, నేను చాలా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాను. నీకు తల్లి అయ్యే అవకాశాలు చాలా తక్కువ అని డాక్టర్ గారు స్పష్టంగా చెప్పారు. అవును, నేను తల్లిని కాలేను, కానీ ఈ ఇంట్లోకి నాకు సవితిగా ఎవ్వరిని రానివ్వను. అసలు అది ఎలాంటి నెరజాన? ఒక పెళ్ళైన వ్యక్తిని ట్రాప్ చేసిందంటే అది పెద్ద కిలాడి అయి ఉంటుంది. సిగ్గు, మానం, అభిమానం అన్నీ పక్కన పెట్టి ఒక అమ్మాయి ట్రాప్లో నువ్వు పడ్డావంటే అసలు నువ్వు ఎలాంటి మనిషివి? అతను అన్నిటికీ సిద్ధంగా ఉన్నాడు. నేను నీతో వాదించదలుచుకోలేదు. ఎందుకంటే పరిస్థితులు నా చెయ్యి దాటిపోయాయి. ఇప్పుడు ఆమె గర్భవతి. పెళ్లి కాకుండగానే గర్భవతి అయ్యిందా అని మమత ఆశ్చర్యపోయింది. పెళ్లి చేసుకోవటానికి నీ అనుమతి కావాలి. ఒకవేళ నువ్వు దానికి అనుమతి ఇవ్వకపోతే అది నీ ఇష్టం. నువ్వు తల్లివై ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. సరే, ఒకసారి ఆలోచించండి. మీరు తండ్రి కాలేకుంటే నేను కూడా మీలాగే ఈ మార్గాన్ని అనుసరించి ఉంటే అలా చేయటానికి మీరు నన్ను అనుమతించేవారా? దీనికి ఈశాన్ దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు మమత మానసిక స్థితి పంజరంలో పక్షిలా తయారయ్యింది. తను దేని గురించి ఆలోచించలేకపోయింది. తను కోపంతో, చెప్పండి, మీరెందుకు నాకింత ద్రోహం చేశారు? నా ఉనికిని ఎందుకు నాశనం చేస్తున్నారు? నాకు తెలియకుండగా నా వెనకాల ఇంత కుట్ర చేస్తుంటే నేను చూస్తూ మౌనంగా ఉంటాననుకున్నారా? చూడకపోతే వెళ్ళిపో. నువ్వు ఎంత అరిచినా ఏం సాధించలేవు అంటూ ఈశాన్ ఉగ్రరూపం దాల్చాడు. నేను అరవకపోతే ఎలా? నీకు కనీసం పెద్దమ్మ అనే హోదా అయినా వస్తుంది అన్నాడు. నువ్వు అక్రమంగా కంటున్న ఆ బిడ్డకు నేను పెద్దమ్మను ఎలా అవుతాను? ఈ మాట నాకు అసహ్యం కలిగిస్తుంది అనటంతో మమతను కొట్టటానికి కోపంతో ఈశాన్ చెయ్యెత్తాడు. జాగ్రత్త, నా ఒంటి మీద చేయి పడితే బాగుండదు అన్న మమత తీరును చూసి ఈశాన్ తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. రాత్రి జరిగిన దానితో మమత మనసు చాలా బాధతో ఉంది. ఉదయం తను ఏ పని మీద మనసు ఉంచలేకపోయింది. అందుకే అనారోగ్యంగా ఉన్నాను అని సాకు చెప్పి పడుకుంది. ఈశాన్ ఆఫీస్కి వెళ్ళగానే లేచింది. అత్తగారు మమత పరిస్థితి గురించి అడిగారు. డైనింగ్ చైర్లో కూర్చున్న మమత, అత్తయ్య, ఈశాన్ రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఇలా చేయటానికి మీరు ఒప్పుకుంటారా? ఆమె ఒక్క క్షణం ఆలోచించిన తర్వాత, ఇది ఈశాన్ పర్సనల్ మ్యాటర్, ఈ విషయంలో నేనేం చెయ్యలేను అని చెప్పింది. అంటే దీనర్థం ఈశాన్ నిర్ణయం పట్ల మీకు అభ్యంతరం లేదనే కదా?
చూడు మమత, ప్రతి మగవాడు తండ్రి కావాలని కోరుకుంటాడు. అతను శాయశక్తులా ప్రయత్నిస్తాడు. అప్పుడు డాక్టర్లు కూడా నీ గురించి స్పష్టంగా చెప్పేశారు. ఇక ఈ విషయంలో నేనేమీ చెప్పలేను. అత్తయ్య, ఇదెలా జరుగుతుంది? నా జీవితంలోకి ఒక సవితిని ఎలా తీసుకొస్తారు? మీరు దీని గురించి కొంచెం ఆలోచించండి. ఇది నా గౌరవానికి సంబంధించిన అంశంగా భావించండి. నేనున్నంత వరకు మీకెటువంటి ఇబ్బంది ఉండదు. మరి నేను లేనప్పుడు? అని మమత అడగ్గా ఆమె అత్తగారు సమాధానం చెప్పలేదు. ఈశాన్ ఆఫీస్ నుంచి ఆలస్యంగా వచ్చాడు. వచ్చాక బట్టలు మార్చుకొని భోజనం చెయ్యకుండగానే పడుకున్నాడు. ఏ హక్కుతో నేను ఈశాన్ను అడగాలి అని మమత ఆలోచిస్తుంది. కాని మనసుండబట్టలేక భోజనం తేవాలా అని అడిగింది. నేను భోజనం చేసి వచ్చాను అన్నాడు. ఇది వినగానే మమత ఉగ్రరూపం దాల్చింది. ఎందుకంటే అతను ఎవరితో కలిసి భోజనం చేశాడో ఆమెకు తెలుసు. కోపంతో ఉన్న మమత కూడా తినకుండా తాగకుండగా రూంలోనే కింద పడుకుంది. నిద్రపోయే ప్రశ్నే రాలేదు. పదే పదే తన మనసు అదే విషయంపై దృష్టి సారిస్తుంది. ఈశాన్ ఊహించిన దానికంటే భిన్నంగా మారిపోయాడు. అతడు అలాంటి అడుగును వెయ్యగలడని ఆమె కలలో కూడా అనుకోలేదు. అసలు నువ్వేమనుకుంటున్నావు అంటూ ఈశాన్ చాలా నెమ్మదిగా అడిగాడు. నువ్వు ముందే నిర్ణయం తీసుకున్నావు కాబట్టి నేనేమీ చెప్పలేను. అయితే ఈ ఇంట్లో నా పరిస్థితి ఏంటో నువ్వే చెప్పు. యజమానురాలనా లేదా పని మనిషినా? ఇప్పుడు నీ బెటర్ హాఫ్ అని ఎవరిని అంటావు అని ఆమె ఎంతో ప్రేమగా మాట్లాడింది. మీ స్థితి మాత్రం చెక్కు చెదరకుండగా అలాగే ఉంటుంది అనటంతో ఈశాన్ ముఖం వెలిగిపోయింది. మీరు రాత్రిని ఎలా విభజిస్తారు? మమత అడిగిన ఈ ప్రశ్నకు అతను ఆశ్చర్యానికి గురయ్యాడు. ఏమీ ఆలోచించకుండగా నీ ఇష్టం అని సమాధానమిచ్చాడు. మమత కోపంగా మీరు తనతో ప్రేమ కలాపాన్ని నన్ను అడిగి చేశారా అని సమాధానమిచ్చింది. మమత చెప్పిన సమాధానానికి విసుక్కుంటూ ఈశాన్, పాత వాటి గురించి చర్చించటం వల్ల ఏం లాభం లేదు. మమత ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపింది. వాళ్ళంతా ఎంతో బాధలో మునిగిపోయారు. వాళ్ళ నాన్న బాధతో కూడిన స్వరంతో, మమత, నువ్వు ఇక్కడికి వచ్చేసేయ్, అక్కడ ఉండాల్సిన అవసరం లేదు అన్నారు. అక్కడికి వస్తే నాకేం దక్కుతుంది? ఒక వ్యర్థమైన జీవితం. ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితంలో ఒక లక్ష్యం ఉంటుంది. కానీ అక్కడికి వస్తే నన్ను ఒక గొడ్రాలుగా ముద్ర వేస్తారు. ఆ జీవితాన్ని నేను భరించలేను. ఏదైనా స్కూల్లో పని చేసుకుంటాను, దానివల్ల నా భారం తీరుతుంది అని మాట్లాడుతూ మమత కంటి నుంచి కన్నీరు కారింది. నేను నీకింకో పెళ్లి చేస్తాను అన్నారు మమత తండ్రి. ఏమీ అవసరం లేదు. అక్కడ కూడా ఇంకొకరి పిల్లల్ని నేను పెంచాల్సి ఉంటుంది. దానికన్నా సవతిపోరే మంచిది. నాన్న కోపంగా నేను వాణ్ణి జైలుకి పంపిస్తాను అన్నారు. దానివల్ల మనకేం లాభం? కొంతకాలం వేచి చూడండి, నా కడుపు పండుతుందేమో అని తనలో ఉన్న ఆశను బయటికి చెప్పింది. ఈశాన్ మమత అంగీకారంతో ఆశని పెళ్లి చేసుకున్నాడు. ఈశాన్ భార్యగా తన ఇంట్లోకి వచ్చింది. ఎల్లప్పుడూ ఆఫీస్ నుంచి రాగానే ఈశాన్ మొదటగా మమత గదిలోకి వచ్చేవాడు. కాని పెళ్ళైనప్పటి నుంచి మమతతో విసుగ్గా ఉండేవాడు. ఆశా గది నుంచి వచ్చే సుగంధం మమత గది వరకు వచ్చేది. అందుకే ఈశాన్ వేగంగా ఆశా గది వైపు వెళ్ళేవాడు. ఆశ ఈశాన్ కోసం బాగా అలంకరించుకొని వేచి చూస్తూ ఉండేది. ఒక వారం తర్వాత ఈశాన్ ఒకరోజు రాత్రి గడపటానికి మమత దగ్గరికి వచ్చాడు. మమతకి ఎక్కడో ఒక చోటు విశ్వాసం ఉంది, తను తల్లినవుతాను అని. అతను ఆమె దగ్గర 2 గంటలు గడిపి ఆశా దగ్గరికి వెళ్ళిపోయాడు. మమత తన ఆశలు అడియాశలు అవ్వటం కల్లారా చూస్తుంది. ఈశాన్ తన భావాలను చిదిమేస్తున్నాడు. వీటి గురించి ఆలోచిస్తూ తన కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. ఆశ డెలివరీ అయ్యేటప్పుడు ఈశాంత్ చాలా టెన్షన్గా ఉన్నాడు. అవసరమైతే నువ్వు హాస్పిటల్లోనే ఉండు అని మమతతో చెప్పాడు. ఏదైనా అవసరం ఉండవచ్చు, చెప్పలేము కదా. ఇది విని మమత హృదయం బాధతో తల్లడిల్లింది. నిజంగా ఈశాన్ ఆశ కోసం ఎంతో తహతహలాడుతున్నాడు. ఆమెపై అతని ప్రేమను చూసి మమత కళ్ళల్లో కన్నీళ్లు కారాయి. ఈశాన్ ఆమెను చూసి, నువ్విప్పుడు ఏడవటం వల్ల ఏం లాభం లేదు. నువ్వు ఆనందంగా ఉండాలి. ఈ సమయంలో ఇంట్లోకి ఒక వెలుగు రాబోతుంది. వచ్చేవాడు నిన్ను పెద్దమ్మ అని పిలుస్తాడు. నాకు ఎవరి బంధుత్వం బాంధవ్యం అవసరం లేదు అని అనుకుంటూనే తనని ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు, అక్కడికి ఎన్ని గంటలకు వెళ్ళాలి అని అడగ్గా ఈశాన్ నర్సింగ్ హోమ్ పేరు చెప్పటంతో మమత అక్కడికి వెళ్ళిపోయింది. ఆశ ఆరోగ్యవంతమైన కొడుకును కనింది. ఇంట్లో అందరూ ఆనందంలో మునిగి తేలియాడుతున్నారు. మా అత్తయ్య పుట్టిన బిడ్డను ఒళ్ళో తీసుకొని నాయనమ్మ అయిన ఆనందాన్ని పూర్తిగా అనుభవిస్తుంది. కొన్ని గంటల తర్వాత ఆశాను ఒక గదిలోకి తీసుకొచ్చారు.
తనతో పాటు ఒక నర్స్ వచ్చి బాబును ఆమె ఒడిలో ఉంచింది. పిల్లవాణ్ణి చూసి ఈశాన్ మనసు పులకరించింది. పుట్టిన పిల్లవాడు ఈశాన్ రూపురేఖలతో ఉన్నాడు. అత్తయ్య చెప్పటంతో ఈశాన్ మార్కెట్కు వెళ్లి స్వీట్స్ తెచ్చారు. ఆస్పత్రంతా పంచారు. ఒకవైపు ఒంటరిగా నిలబడి మమత తనలో తాను ఏడుస్తూ ఉంది. తననసలెవరూ పట్టించుకోలేదు. అందరూ బాబు మరియు ఆశ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ సంతోషం సుఖమైతే నేను పొందవలసి ఉందో అది ఇప్పుడు ఆశ అనుభవిస్తుంది. తనకు చెందవలసిన గౌరవ మర్యాదలు కూడా ఆశ అనుభవిస్తుంది. ఈ పరిస్థితులు తనలో అసహనమైన స్థితిని ప్రేరేపిస్తున్నాయి. హాస్పిటల్లో ఎవ్వరికీ చెప్పకుండగా మమత ఇంటికి వచ్చేసింది. తన గదికి వెళ్ళి మంచంపై పడి వెక్కి వెక్కి ఏడ్చింది. తనను కానీ తన రోదనను కానీ పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ అక్కడ లేరు. అప్పుడే వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది. ఫోన్లోనే తను ఏడ్చేసింది. మమత, నువ్వేడవద్దు. నిన్ను తీసుకురమ్మని ఇప్పుడే మీ అన్నయ్యను పంపిస్తాను. నువ్వు ఆందోళన చెందొద్దు. నేనెందుకు ఆందోళన చెందకూడదమ్మా? ఇక్కడ ఆశ తల్లి కూడా అయిపోయింది. నేనిప్పుడు ఒక గుడ్రాలు అనే అపవాదను భుజాన ఎత్తుకొని జీవిస్తున్నాను. నేనొక్కదాన్నే ఆశ లేకుండా బ్రతుకుతున్నాను అని మమత తన బాధనంతా చెప్పుకుంది. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తుంది. తల్లి ఆమెను ఓదార్చి, రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఏమో, నువ్వు కూడా రేపు తల్లివి అవుతావేమో. నాకు తల్లి అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు అని కోపంగా ఫోన్ కట్ చేసింది మమత. ఆమె బాధలో ఉండగా అప్పుడే ఈశాన్ నుంచి ఫోన్ వచ్చింది. మమత, ఎక్కడున్నావు నువ్వు? ఇక్కడ అందరు నిన్ను అడుగుతున్నారు. బాబు ఎలా ఉన్నాడు అని మమత భారమైన హృదయంతో అడిగింది. బాబు బాగున్నాడు. కొద్ది రోజులు ఆశ హాస్పిటల్లోనే ఉండవలసి ఉంటుంది. తర్వాత ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పాడు. పిల్లవాణ్ణి ఆడించే క్రమంలో ఈశాన్ మమత గురించి అస్సలు పట్టించుకోవటమే లేదు. ఆమెను చాలా వరకు విస్మరించాడు. ఒకరోజు మమత ఈశాన్తో, నేను పర్మనెంట్గా పుట్టింటికి వెళ్దామనుకుంటున్నాను అని అడిగింది. ఎందుకు అన్నాడు ఈశాన్. నా మనసేమీ బాగోలేదు. ఇక్కడ నన్ను నా బాధను పట్టించుకునే వాళ్ళెవ్వరూ లేరు. కనీసం అక్కడ మా అమ్మా నాన్నైనా ఉంటారు అంది. నీకిక్కడ ఏం తక్కువైంది? నేను బాగానే చూసుకుంటున్నాను కదా అన్నాడు. కానీ మమత మనసు కరగలేదు. నా అవసరం ఇక్కడ ఎవ్వరికీ లేదు. ఇక్కడే నేనొక పని మనిషిలా ఉంటున్నాను. మమత, ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఇక్కడ ఇలాగే ఉంది అంటూ ఇంకేమీ మాట్లాడకుండగా తన గదిలోకి వచ్చి తన లగేజ్ ప్యాక్ చేసుకోవటం మొదలుపెట్టింది. లగేజ్ సర్దుకుంటుంటే తన బాధ అంతకంతకు పెరిగి ఏడుస్తుంది. అసలు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఆమె ఊహించనే లేదు. ఈ ఇంటి తలుపులు ఒకప్పుడు తనను కొత్త పెళ్లి కూతురులా ఆహ్వానించాయి. కానీ అవే తలుపులు ఇప్పుడు తనకి పరాయివైపోయాయి. బయటికి వెళ్ళమని సాగనంపుతున్నాయి. తాను మొదటిసారిగా ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇల్లు తనపై పూల వర్షం కురిపిస్తుంది అనిపించింది తనకి. కానీ ఈ రోజు నిప్పుల వర్షం కురిపిస్తున్నట్టుంది. అత్తయ్య గారు మౌనంగా ఉండిపోయారు. ఆ రోజు కానీ ఈ రోజు కానీ తన కొడుకు చేసింది తప్పు అని చెప్పలేకపోయారు. మమత తన పుట్టింటికి వెళ్ళిపోయింది. నెల రోజుల తర్వాత మమత ఉద్యోగంలో చేరింది. మొదట్లో అప్పుడప్పుడు ఈశాన్ ఫోన్ చేసేవాడు. అతను ఖర్చుల కోసం డబ్బులు ఇస్తాను అనేవాడు. కానీ మమత నిరాకరించేది. చూస్తూ చూస్తూ 6 నెలలు గడిచిపోయాయి. ఈశాన్ తన భార్యతో ఆనందంగా ఉన్నాడు. ఒకరోజు తనకి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఒక యువకుడు తనని కలవటానికి వచ్చాడు అని. ఈశాన్ అతన్ని తీసుకొని ఒక రెస్టారెంట్కి వెళ్ళాడు. ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉంటే క్రమంగా ఈశాన్కి ఒంట్లో వణుకు పుడుతుంది. నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయని ఈశాన్ అడిగాడు. న్యాయస్థానానికి సంబంధించిన కొన్ని పత్రాలను చూపించాడు. వాటిపై ఉన్న సాక్ష్య సంతకాలను చూసి ఈశాన్కి దిమ్మ తిరిగిపోయింది. నీకిప్పుడేం కావాలి అని అడిగాడు. ఆమె ఇప్పటికీ నా భార్య. నిర్ణయం మీరే తీసుకోవాలి అని ఆ వ్యక్తి ఈశాన్ని ఒక సంఘటన స్థితిలో పడేశాడు. అతని ముఖంలో ఆనందమంతా మాయమైపోయింది. ఆ వ్యక్తి ఫోన్ నెంబర్ తీసుకొని ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఆశ తన పిల్లవాడితో పడుకొని ఉంది. ఆశ ఒక పిల్లవాడికి తల్లైన తర్వాత కూడా తన అందం ఇంకా పెరిగిపోయింది. ఆమెతో ప్రేమగా వ్యవహరించటం తప్ప తన మనసులో ఏ ఆలోచన లేదు. కానీ నిజం ఎప్పటికీ మారదు, నిజంగానే ఉంటుంది. అది మన మనసును బాధిస్తూనే ఉంటుంది. అతను బట్టలు మార్చుకోకుండగా బాధతో అలాగే సోఫాలో కూర్చున్నాడు. ఎందుకిలా కూర్చున్నావు? ఆశ ఏం చేస్తుంది అని తల్లి అడిగింది. అత్తగారి అరుపుతో ఆశ లేచి కూర్చుంది. ఈశాన్, మీరెప్పుడొచ్చారు? మీ వాలకం ఏంటి ఇలా ఉంది? ఆఫీస్లో పని ఒత్తిడి ఎక్కువైందా? ఆలస్యం ఎందుకయ్యింది అని అడిగింది.
ఆశ ప్రశ్నలకు ఈశాన్ చిరాకు పడిపోయి, ఏంటి ఇంటికి రాగానే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నావు? నువ్వు రోజంతా పిల్లవాణ్ణి కారణం చూపి పడుకుంటావు. భర్త బతికినా చచ్చిపోయినా నీకేమీ పట్టదు. ఈశాన్ ఈ విధంగా మాట్లాడటంతో ఆశ ఆశ్చర్యానికి లోనయింది. ఇలా మొదటిసారి జరిగింది. ఇలా ఈశాన్ అడగటం నచ్చని ఆశ, నేనేం చేశానని నాపై విరుచుకపడుతున్నారు? పిల్లవాడికి సమయం కేటాయించకుండగా వాణ్ణి ఒంటరిగా అలా గాలికి వదిలేయమంటారా? అంటూ ఆశ గట్టిగా ఈశాన్కి సమాధానమిచ్చింది. ఆ సమయంలో ఈశాన్ తన కోపాన్ని అదుపు చేసుకోలేక అసలు విషయం ప్రస్తావించాడు. నీకు మొదట పెళ్ళయింది కదూ అన్నాడు. ఈశాన్ ఈ విధంగా అడగడం విని ఆశ లోలోపల భయపడిపోయింది. మొదట తను లేదు అని సమాధానం చెప్పింది. ఎప్పుడైతే ఈశాన్ తన మొదటి భర్త పేరు చెప్పాడో అప్పుడు తనను తాను కాపాడుకోవటం కోసం, అవును, 3 సంవత్సరాల క్రితం నేను పనిచేసే ఆఫీస్లో నా సహచరుడైన అమిత్ని పెళ్లి చేసుకున్నాను. మరి నీకు అతనికి విడాకులయ్యాయా? ఈశాన్ అడిగిన ఈ ప్రశ్నకు ఆశ మౌనంగా ఉండిపోయింది. సమాధానం ఎందుకివ్వటం లేదు అన్నాడు. ఒకవేళ ఈ విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్తే నేను జైలుకు పోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను ఒకరి భార్యను నా ఇంట్లో ఉంచుకున్నాను అంటూ ఈశాన్ తన నిస్సహాయ స్థితిని వెళ్ళబుచ్చాడు. నేను విడాకులు తీసుకోలేదు అని ఆశ జవాబిచ్చింది. పెళ్లి తర్వాత అతని గుణగణాలు బయటపడ్డాయి. అతను రోజు మందు తాగేవాడు. అంతేకాకుండా అతనికి ఇతర మహిళలతో కూడా సంబంధం ఉంది. అందుకే అతన్ని వదిలేశాను అంది. పెళ్ళి ఏమైనా చిన్నపిల్లల ఆట అనుకున్నావా? ఈరోజు ఒకరిని చేసుకొని రేపు ఇంకొకరిని చేసుకోవటానికి అన్నాడు కోపంగా. ఈ ప్రశ్న మీరు నన్నెందుకు అడుగుతున్నారు? మీరే స్వయంగా పెళ్లిని తమాషా చేశారు అని ఆశ తన అసలు రూపాన్ని బయటపెట్టింది. ఈశాన్కు ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు. ఎవరినైతే అతను పూలలాగా కోమలంగా భావించాడు, ఆమె తన జీవితానికి ముళ్ళకంపలా తయారయ్యింది. ఏం వాగుతున్నావని గట్టిగా అరిచాడు ఈశాన్. నేను తప్పుగా ఏం మాట్లాడాను? మీరు మమతాతో ఏ విధంగా వ్యవహరించారో అది ఆట కాదా? మీరు చేసింది తప్పు కాదా? ఈశాన్కిప్పుడు తను చేసిన తప్పు గురించి అర్థమయ్యింది. తన ధ్యాస ఆలోచన మమతపై వెళ్ళింది. మమతకు తనపై ఉన్న విశ్వాసాన్ని నేను ఎలా వమ్ము చేయగలిగాను? కానీ ఇప్పుడు ఏం చేయగలను? అప్పుడు ఆశ ఈశాన్తో, నాకు తెలుసు నేను చేసింది తప్పు. నేను అతనికి విడాకులిచ్చేయాల్సింది. నువ్వు ఈ నిజాన్ని నాతో ఎందుకు దాచావు అని అడిగాడు. నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. నేను అమిత్ని పెళ్లి చేసుకున్నప్పుడు మా అమ్మ నాన్న సమ్మతితోనే ఆ పెళ్లి జరిగింది. కానీ పరిస్థితులు బాగాలేక నేను అమిత్ని వదిలేశాను. 3 సంవత్సరాల వరకు అతను నన్ను అస్సలు పట్టించుకోలేదు. నేను కూడా అతని గురించి తెలుసుకోవటానికి ప్రయత్నించలేదు. విషయం అంతటితో ముగిసిపోయిందనుకున్నాను. అతను ఉద్యోగం చేసుకుంటూ సిటీలో ఉండిపోయాడు. తర్వాత కొద్ది రోజులకు తెలిసింది అతను ఉద్యోగం వదిలేశాడు అని. అతను ఇంకెక్కడో ఉద్యోగం చేస్తూ ఉంటాడు అని అనుకున్నాను. లేకపోతే తన ఊరైన లక్నోకు వెళ్ళిపోయాడు అనుకున్నాను. అతడు లక్నో వాడని నీకెలా తెలుసు అన్నాడు ఈశాన్. ఈశాన్ అడిగిన ప్రశ్నకు ఆశ కంగారుపడి, అతనే చెప్పాడు, అందుకే నేను నమ్మేశాను. ఆమె మాటలు విని ఈశాన్, ఆశ పూర్తిగా నిర్దోషి, వాడి పన్నాగానికి బలైనట్లుంది. నువ్వు అతనితో వెళ్ళటానికి ఇష్టపడుతున్నావా అని ఈశాన్ అడిగిన మాటలకు ఆశ అతన్ని ఆశ్చర్యంగా చూసింది. నేను అతనితో ఉండటానికి ఇష్టపడతానని మీరు అలా ఎలా ఆలోచిస్తున్నారు? నేను మీ పిల్లవాడికి తల్లినయ్యాను. కానీ చట్ట ప్రకారం మనం చేసింది తప్పు. నీకేమీ కాదు, కానీ నీ భర్త కోర్టులో కేసు వేసినట్లయితే నాకు శిక్ష పడుతుంది. దీనిపై ఆశ ఏమీ మాట్లాడలేదు. మరుసటి రోజు ఆ వ్యక్తి నుంచి ఈశాన్కు ఫోన్ వచ్చింది. నేను మళ్ళీ మాట్లాడతానని ఫోన్ కట్ చేశాడు. ఈ మధ్యలో అతను ఈ విషయంపై న్యాయవాదికి సలహా అడిగాడు. వాళ్ళ పెళ్లి చట్టసమ్మతమైనది. మీ పెళ్లి చెల్లదు. ఒకవేళ అతను కోర్టులో కేసు వేస్తే మీకు శిక్ష పడే అవకాశం ఉంటుంది అన్నాడు. విషయం తెలిసి ఈశాన్ చాలా కంగారు పడ్డాడు. మరుసటి రోజు ఆ వ్యక్తి మళ్ళీ ఈశాన్కి ఫోన్ చేశాడు. మీరు ఏమి ఆలోచించారు అని అడిగాడు. నువ్వు ఇంతకాలం ఎక్కడున్నావని ఈశాన్ కోపంగా అడిగాడు. ఎక్కడైనా ఉంటాను, దానితో మీకేం సంబంధం? నేను లేకపోతే నా భార్యను మీ భార్యగా చేసుకుంటారా అన్నాడు. అసలు నీకేం కావాలి అని ఈశాన్ అడిగాడు. ఆ వ్యక్తి నాకు ఆశ కావాలి అన్నాడు. తను నీతో రావటానికి ఇష్టపడటం లేదు అన్నాడు ఈశాన్. ఈ మాటలకు ఆ వ్యక్తి నవ్వి, అయితే దీనర్థం తనని మీ ఇంట్లో పెట్టుకోవాలని కాదు కదా? అతను కరెక్టే చెప్పాడు. నువ్వు ఒకసారి తనని కలువు. తను నీతో పాటు వస్తుందంటే తనని తీసుకెళ్ళు.
లేకపోతే తనకు విడాకులు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత నీ దారి నువ్వు చూసుకో అన్నాడు. సరే అని ఆ వ్యక్తి సమాధానమిచ్చాడు. ఆశతో ఈ విషయం గురించి చర్చించాడు. నేనతని ముఖం చూడదలుచుకోలేదు. మీరెలా అనుకుంటారు అసలు నేను వాడితో వెళ్తానని? ఈశాన్కి చాలా కోపం వచ్చింది. విడాకులు తీసుకోకుండగా నిన్ను నాతో ఉంచుకోలేను. మీకు మతి ఉండే మాట్లాడుతున్నారా? మీరు ఇంత దారుణంగా ఎలా మాట్లాడగలిగారు అనింది ఆశ. ఈసారి ఆశ మాటలు చాలా కటువుగా ఉన్నాయి. నిన్నటి వరకు ఎవరినైతే నా జీవితానికి దొరికిన పూల తోట అని భావించానో తను ఒక పెద్ద పాముల పుట్ట. తను ఒక పెద్ద నాగుపాము లాంటిది. ఇది ఇలాగే కొనసాగితే నేను విషం తిని చావాల్సి ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే నా దగ్గర ఒకే ఒక మార్గం ఉంది. అతను నీకు విడాకులిస్తాడు అని ఆశతో చెప్పాడు. ఈ మాట విని ఆశ చాలా ఆనందంగా గంతేసింది. ఈశాన్ ఆ వ్యక్తిని ఒక రహస్య ప్రదేశానికి రమ్మన్నాడు. ఆమె నీతో రావటానికి సిద్ధంగా ఉంది అని ఒక పన్నాగం పన్నాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. నేను అలాంటి క్యారెక్టర్ లేని దానితో ఉండను. ఎందుకు అని అడగ్గా, ఇంతకన్నా ముందు ఆమె ఒక అబ్బాయిని వివాహం చేసుకొని నన్ను మోసం చేసింది. ఆ వివాహం కేవలం 6 నెలలు మాత్రమే కొనసాగించింది. మీకెలా తెలిసింది అని ఈశాన్ ప్రశ్నించగా, ఇలాంటి మాటలు దాచిపెట్టినా దాగి ఉండవు. అందుకే ఆమెను వదిలేశాను. ఇదంతా తెలిసి కూడా ఆమెను నీ భార్య అని ఎలా చెప్పుకుంటున్నారు అని ఈశాన్ అనటంతో, చెప్పవలసి ఉంటుంది. తను నా దగ్గర 7 లక్షల రూపాయల వరకు డబ్బు తీసుకుంది. ఒకవేళ ఆ డబ్బు నాకు వడ్డీతో పాటు రాకపోతే నేను మీ ఇద్దరిని విడిచిపెట్టను. మీకు ఎంత కావాలి అన్నాడు ఈశాన్. 15 లక్షలు అన్నాడు ఆ యువకుడు. నేను అంత ఇవ్వలేను. నేను 8 లక్షల వరకైతే ఇవ్వగలను. తను సరే అని ఒప్పుకున్నాడు. ఆ విధంగా ఆశ ఆ యువకుడి నుండి విముక్తి పొందింది. ఇప్పుడు ఆశ జీవితం ఎలా ఉంటుందో అన్నది ఈశాన్పై ఆధారపడి ఉంది. అలాంటి స్త్రీ నమ్మదగినదా? అతడే ఆ విశ్వాసం అనే రేసులో ముందు నిలబడి ఉన్నాడు. అకస్మాత్తుగా అతని ధ్యాస మమతాపైకి వెళ్ళింది. అతను పశ్చాత్తాపంతో లోతైన సముద్రంలో మునిగిపోయాడు. మరుసటి క్షణమే తన తప్పును తెలుసుకొని మమతా దగ్గరికి వెళ్ళి క్షమాపణలు కోరాడు. ఈశాన్, ఆశ తప్పుడు వ్యక్తి అని తెలిసాక నువ్వు నా దగ్గరికి వచ్చావు. ఒకవేళ తన గురించి నీకు తెలిసి ఉండకుంటే నువ్వు ఎప్పుడూ నా దగ్గరికి వచ్చేవాడివి కాదు. నువ్వు రమ్మన్నప్పుడు వచ్చి పొమ్మన్నప్పుడు పోవటానికి నేను ప్రాణం లేని బొమ్మను కాదు. నువ్వు చేసిన ద్రోహానికి చనిపోయిన శవంలా జీవిస్తున్నాను. ఇలా అవసరాన్ని బట్టి మారే నీలాంటి వాడితో ఉండటం కన్నా ఒంటరిగా ఉండటమే మేలు. మూర్ఖత్వంతో మమతను వదులుకున్న ఈశాన్కు ఆశ ద్వారా ఆ దేవుడు ఎప్పుడో శిక్షను విధించాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.